ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో జరిగిన ఓ ప్రమాదం దేశం మొత్తాన్ని కలిచివేస్తుంది. ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఓ తల్లిని ఒంటరిని చేసిన ఆ ప్రమాదం అందరి హృదయాలను పిండేస్తుంది. నా కొడుకును చంపి క్షమాపణలు చెబుతారా అంటూ ఆ తల్లి ప్రశ్నించడం కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇంతకు ఆ ప్రమాదం ఏంటి? దానికి కారకులెవరు? దేశంలో నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాది కుటుంబాలను విషాదంలో నింపుతున్న ఆ ఘటనలు కొందరి జీవితాలను రోడ్డున పడేలా చేస్తున్నాయి. ఇలాంటి హృదయ విదారక ఘటన ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరిగింది. ఓ తల్లిని ఒంటరిని చేసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో లైసెన్స్ లేకుండా ఎస్యూవీ కారు నడుపుతూ ఓ 15 ఏళ్ల కుర్రాడు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో సాహిల్ ధనేశ్రా అనే 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తన కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నత చదువుల కోసం ప్రయత్నాల్లో ఉన్న ఆ యువకుడి మరణంతో అతడి తల్లి ఏకాకైంది. తిరిగి రాని లోకాలకు వెళ్లిన కుమారుడి కోసం కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇదే ప్రమాదం మరొకరి జీవితాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. ప్రమాద ఘటనకు సమీపంలో తన క్యాబ్ను పార్క్ చేసిన డ్రైవర్ అజిత్ సింగ్ జీవితాన్ని కష్టాల కడలిలోకి నెట్టింది. టీనేజర్ కారు యువకుడి బైకును ఢీకొట్టగా నేరుగా వచ్చి అజిత్ క్యాబ్ను ఢీకొట్టింది. దీంతో అజిత్ తీవ్ర గాయాల పాలయ్యాడు. కాళ్లు, చేతులు, తల, వెన్నుపూసకు గాయాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యాడు. అతడే జీవనాధారం కావడంతో అజిత్ కుటుంబం రోడ్డున పడింది. तो उधर पीछे से वो स्कॉर्पियो आई और उसने मेरी गाड़ी में ठोक दी और मेरी गाड़ी आगे जाके लगी बस में। और फिर कुछ बच्चों ने मेरे को बाहर निकाला गाड़ी से और उन्होंने हॉस्पिटल भिजवाया। ये इंदिरा गांधी हॉस्पिटल है, इसमें इलाज मैं 12:15 बजे के करीब पहुंचा था। फिर उन्होंने एक्सरे ये कराए, उसके बाद टाँके वगैरह लगाए और मेरे को 4 बजे के करीब छुट्टी दे दी थी। नहीं सर, किसी से कुछ नहीं मिला। सर मांग तो यही है कि भाई मैं अपने घर में अकेला कमाने वाला हूँ। अब डॉक्टरों के हिसाब से तो 5-6 महीने का हो गया मेरा, तो जब तक मेरा क्या होगा परिवार का। ఈ ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో తాజాగా రీల్స్ కోణం బహిర్గతమైంది. టీనేజర్ వాహనం నడిపేటప్పుడు పక్కనే అతని సోదరి కూర్చొని స్మార్ట్ ఫోన్లో రీల్స్ చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లల రీల్స్ సరదా ఓ తల్లికి పుత్రశోకం మిగిల్చింది. ఇప్పటికే ఒంటరిగా జీవిస్తున్న తల్లి జీవితం కుమారుడి మరణంతో ఏకాకిగా మారింది. ఈ ఘటనపై కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి స్పందించారు. మృతుడి తల్లికి క్షమాపణలు చెప్పారు. ఇది చాలా ఘోరమైన తప్పు అంటూ వ్యాఖ్యానించారు. ఆమె బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. మమ్మల్ని క్షమించండి అంటూ వ్యాఖ్యానించారు.
ప్రమాదం అనంతరం తన కుమారుడు ఘటనా స్థలం నుంచి పారిపోలేదని చెప్పారు. क्योंकि इस लड़के के पहले भी बहुत सारे ओवर स्पीडिंग के चालान है, उसके बाद भी इसके बाप ने इसको रोका नहीं है, उसके बाद भी इसके पास कंटिन्यू गाड़ी है, ये बार बार गाड़ी लेके रोड पे निकल रहा है, इतने सारे इसके ओवर स्पीडिंग के दिल्ली के चालान है, उसके बाद भी इसके बाप के ऊपर भी अभी तक कोई एक्शन नहीं हुआ है, हमारे पास कोई रिपोर्ट नहीं आई है उसकी। और इन लोगों को लगता है कि हम पैसे के दम पे कुछ भी मनमानी कर सकते हैं, रोड पे जाके कुछ भी फन एक्ट कर सकते हैं, तो इस तरह से तो जो रोड पे चलने वाले बच्चे हैं वो सेफ नहीं है। तो ये सिस्टम जो पैसे वालों को जो लगता है कि हमें कभी पनिशमेंट नहीं होगी, हमारा कोई कुछ नहीं बिगाड़ सकता, ये स्टॉप होना चाहिए। मेरा बच्चा तो चला गया, लेकिन ये एक्टिविटीज रुकनी चाहिए। मेरे बच्चे के लिए तो मुझे इंसाफ चाहिए। మరోవైపు ప్రమాదానికి కారణమైన బాలుణ్ణి పోలీసులు జువైనల్ జస్టిస్ కోర్టు సమక్షంలో హాజరుపరిచారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అతడికి ఎగ్జామ్స్ రాసేందుకు బోర్డు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీలోని ద్వారకలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రీల్స్ పిచ్చితో నిండా 15 ఏళ్లు నిండని బాలుడు ఎస్యూవీతో ఢీకొట్టడంతో 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కు కూడా అర్హత లేని 15 ఏళ్ల కుర్రాడు ఎస్యూవీ కారుతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఒకరి ప్రాణాలు తీశాడు. విద్యా ఒత్తిడితో జరిగిన ప్రమాదంగా చిత్రీకరించడాన్ని సాహిల్ తల్లి ప్రశ్నించింది. నిందితుడి తండ్రి క్షమాపణలు చెప్పడాన్ని కూడా సాహిల్ తల్లి తప్పుపట్టింది. ఆ క్షమాపణలు ఎందుకు అంటూ ప్రశ్నించింది. తన ప్రపంచాన్ని విచారంలోకి నెట్టినందుక, తనకు పగలు రాత్రి అనే తేడా లేకుండా చేసినందుక, తన సర్వస్వాన్ని తన జీవితాన్ని నాశనం చేసినందుక అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక్కగానొక్క కొడుకును 23 ఏళ్లు ఒంటరిగా ఎన్నో బాధలు పడుతూ అల్లారుముద్దుగా పెంచుకున్నానని గుర్తు చేసింది. మీ కొడుకు నిర్లక్ష్యంతో నాశనం చేశాడని, ఇంత చేసి క్షమాపణలు ఎలా చెప్పగలుగుతున్నారు అంటూ ప్రశ్నించింది. इना साहिल दनेशरा की मदर, सिंगल पेरेंट। मैंने अपने बच्चे को 23 साल से एज ए सिंगल मदर पाला है और एक रईसजादे की स्कॉर्पियो जो कि स्पीड की रील और स्टंट मारने के लिए अपने घर से गाड़ी लेके निकले थे अनलाइसेंस्ड। उस लड़के को गाड़ी चलानी भी नहीं आती, ही वॉज अनलाइसेंस्ड ड्राइवर। उसने 3 फरवरी को मेरे मासूम बच्चे को अपनी गाड़ी से ऑन द स्पॉट उड़ा दिया। मेरे बच्चे को उड़ा दिया उसने। आई एम ए हेल्पलेस मदर अलोन। आई रिक्वेस्ट ऑल मीडिया and people of Dwarka to come forward to help me, please. I request, I beg as a mother, please save your children. Please save your children and help me also. Please come forward. సాహిల్ తల్లి ప్రశ్నిస్తున్న ఒక్కో మాట ఒక్కో తూటాల అందరినీ కదిలిస్తోంది. 10వ తరగతి చదువుతున్న పిల్లాడికి అంత పెద్ద కారు ఎలా ఇచ్చారంటూ నిందితుడి కుటుంబాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి టీనేజర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. అయినా సంపన్న కుటుంబాలు దాన్ని పట్టించుకోవడం లేదు. అయితే ఇక్కడ కారు నడపడం ఒక తప్పైతే రీల్స్ పిచ్చితో ఎదుటివారిని జీవితాలను నాశనం చేయడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.